హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే గజనీ వర్సెస్ గజనీ, అదే సూర్య గజనీ అండ్ అమీర్ ఖాన్ గజనీ, దీని గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఫస్ట్ థింగ్ 2005లో వచ్చిన గజనీ మూవీ అప్పట్లో చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ. ఎందుకు అంటే ఆ మూవీని చూపించిన విధానం కానీ, ఆ మూవీ వెళ్ళే స్క్రీన్ ప్లే కానీ, సో ప్రతి ఒక్కళ్ళకి మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ రేంజ్ స్క్రీన్ ప్లేలో ఆ రేంజ్లో చూపించడం అనేది ఆ టైంలో టాప్ నాచ్ అంతే. సో అయితే ఆ మూవీ అనేది భయంకరమైన హిట్. సో అయితే అదే మూవీని హిందీలో అమీర్ ఖాన్ని పెట్టి రీమేక్ అయితే చేశారు. బేసిక్గా మురుగదాస్ గారు ఆ టైంలో చెప్పింది ఏంటి అంటే, నేను అనుకున్న స్టోరీని యాజ్ ఇట్ ఈజ్గా అయితే తీయలేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిల్లో మోడిఫికేషన్స్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అన్నారు. సో అవేంటి, అసలు హిందీ గజనీ బెటరా లేదంటే ఒరిజినల్ గజనీ బెటరా ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒరిజినల్ గజనీ చూసుకుంటే హీరోల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇందులో సూర్య గారి హీరో, ఇందులో వచ్చేసరికి అమీర్ ఖాన్ గారి హీరో. సో వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు అంటే ఇద్దరు బాగా చేశారు. ఒకళ్ళు బాగా చేశారు, ఇంకోళ్ళు బాగా చేయలేదు అనేది లేదండి. సూర్య గారి యాక్టింగ్ అయితే అసలు పీక్స్. అసలు అమీర్ ఖాన్ గారి యాక్టింగ్ కూడా మామూలుగా గుండు చేయించుకొని ఇలా ఉన్నప్పుడు 6 ప్యాక్ బాడీతో కొంచెం బాగా బాడీ మెయింటైన్ చేశారని కూడా అనిపించింది. సో ఒక లెవెల్లో చెప్పాలంటే 6 ప్యాక్ బాడీతో కొంచెం బాగా అమీర్ ఖాన్ గారు అనిపించారు. ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేసి మురుగదాస్ గారు అమీర్ ఖాన్ గారితో మంచిగా మూవీ తీశారని అయితే నాకు అనిపించింది. సో ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా హీరోయిన్ ఆసినే. సో ఇంకా దీంట్లో కంపేర్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా సెకండ్ హీరోయిన్కి వచ్చేసరికి ఇటు సైడ్ ఏమో నయనతార, అటు సైడ్ ఏమో సునీత. సో హిందీ యాక్టర్ అనమాట. సో వీళ్ళిద్దరిని పెట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు అంటే నన్ను అడిగితే ఒక రకంగా నయనతార కంటే సునీతనే బాగా చేసిందని చెప్పి చెప్పచ్చు. ఎందుకు అంటే తనకి కొంచెం ఎక్స్ట్రా క్యారెక్టర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నయనతారకి క్యారెక్టర్ ఉంది, దీంట్లో కొంచెం ఇంకా కొంచెం బెటర్ క్యారెక్టర్ అయితే ఉంది. అది ఎందుకు అనేది తర్వాత అయితే చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి విలన్ కూడా సేమే, ప్రదీప్ రావత్ గారు. సో విలన్ గా కూడా చాలా బాగా చేశారు. బాగా చేశారు అన్నాం కంటే హిందీ గజనీలో చాలా బాగా చేశారు అని చెప్పి అన్నా ఇంకా బెటర్. సో ఎందుకు అనేది చూద్దాం. నేను హిందీలో బాగా చేశారు, ఇందులో బాగా చేయలేదని చెప్పి అనట్లేదు. మన గజని, తెలుగు తమిళ గజని సూపర్, కానీ ఇది ఎక్స్ట్రాడినరీ అని అయితే అంట. ఎందుకు అంటే చెప్పాను కదా, మురుగదాస్ గారు తను ఏదైతే అనుకున్నారో ఆ అవుట్పుట్ అయితే ఇందులో ఇచ్చారు. సో అది వచ్చేసరికి బేసిక్గా ఆయన అయితే చెప్పారనమాట, తన ప్లాన్లో విలన్ని డ్యూయల్ రోల్ పెడదామని చెప్పి అసలు లేదంట. సో మనకి చూస్తే సూర్య గారి సినిమాలో విలన్ డ్యూయల్ రోల్ రామ్ లక్ష్మణ్ అని అయితే పెట్టారు. సో వాళ్ళిద్దరితో ఎవరిని పట్టుకోవాలి ఏంటి అన్న హంటింగ్ అయితే సాగిద్ది. సో ఇక్కడ ఏంటంటే విలన్ ఒక్కళ్ళే, ప్రదీప్ రావత్ డ్యూయల్ రోల్ లేదు, ఒక్కళ్ళే ఉంటారు. నాకు ఇందులో హై ఆఫ్ ద మూమెంట్ చాలా బాగా నచ్చిన థింగ్ ఏంటంటే క్లైమాక్స్లో బాగా మంచి ఫైట్ ఉండిద్ది, ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఫైట్. సో ఏడేంటంటే సింపుల్గా లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఇద్దరితో ఫైట్ ఉండిద్ది. ఇక్కడ ఏంది అంటే అమీర్ ఖానే ప్రదీప్ రావత్ డెన్కి వెళ్తాడు అనమాట. ఎక్కడ ఈ ఫైట్ లో అమీర్ ఖాన్ ఫైట్ చేస్తా 15 మినిట్స్కి మర్చిపోతాడు. ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఏంటి అనేది కూడా గుర్తుండదు. ప్రదీప్ రావత్ దాక్కుంటే పోయి ప్రదీప్ రావత్నే కలిసి ఏంటి అది ఇది అని అడిగితే ప్రదీప్ రావత్కి అర్థమయ్యి వీడు మర్చిపోయాడని చెప్పి, సో ఇక్కడ చిన్న మైండ్ గేమ్ లాంటిది అయితే జరిగిద్ది అనమాట. సో అలా ట్రాప్ చేసి అమీర్ ఖాన్ని చంపుదామని అయితే చూస్తాడు. సో ఈ థింగ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా అనిపించింది, అంటే మూవీకి అడాప్టేషన్ గా బాగా అనిపించింది. సో నిజమే కదా, 15 మినిట్స్కి మర్చిపోతాడు, ఫైటింగ్ మధ్యలో మర్చిపోవడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అసలు. సో అదనమాట. ఇంకా ఈ హీరోయిన్ నయనతార బదులు సునీత బాగా చేసిందని నేను ఎందుకు అన్నాను అంటే, సో ఇక్కడ తనకి విలన్ని పట్టుకోవడంలో హెల్ప్ చేయడమే కాకుండా కొంచెం తనకి సహాయం చేయడం ఇలాంటివి కొంచెం నయనతార కంటే లిటిల్ బిట్ బెటర్ అయితే అనిపించింది నాకు. సో లాస్ట్ క్లైమాక్స్లో కూడా విలన్ ట్రాప్ చేస్తుంటే ఆ ట్రాప్ నుంచి కూడా తనే తప్పించింది. సో అది ఇంకా లాస్ట్లో మెలోడియస్గా వెళ్ళిపోవడం. అంటే లాస్ట్లో ఏంటి అంటే మన తెలుగు తమిళ్లో జస్ట్ సింపుల్ ఎండింగ్ అయితే ఇచ్చేస్తారు, కానీ ఇక్కడ ఏంటి అంటే సో కొన్ని ఫ్యూ డేస్ తర్వాత అమీర్ ఖాన్
తన అదే అసిన్ జ్ఞాపకాలతో ఎలా ఉంటున్నాడు ఏంటి అనేది మనకి లాస్ట్లో ఒక చిన్న గ్లిమ్స్ లాంటివి చూపించి వదిలేస్తారు అనమాట. సో అదైతే చాలా బెటర్గా అనిపించింది. సో అది గైస్ హిందీ గదిని వర్సెస్ తెలుగు తమిళ గదిని. మీకు ఈ రెండిట్లో ఏ గదిని మూవీ బాగా నచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మూవీ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.